నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్. మోసాలు కావాలా, మంచి కొనసాగాల? పాలకుడు మోసగాడైతే బతుకులు అంధకారమవుతాయని ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో చంద్రబాబును ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. ఇమాం మౌజర్లకు గౌరవ వేతనం విడుదల, సాగర్ కుడికాలకు మరో 3 టీఎంసీలు, రామోజీ ఆర్థిక ఉగ్రవాదే కాదు దేశద్రోహి కూడా అంటూ విదేశీ అక్రమ పెట్టుబడులపై స్టోరీ ఇచ్చారు. విప్లవ సారథి విజయీభవ, జననేత జగన్కు జనం దీవెన అంటూ సంక్షేమ పాలనపై స్టోరీలు ఇచ్చారు. కాగా రామోజీ చట్టాలకు అతీతుడు కాదని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది, తీర్పు చెబుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. సాక్షి తెలంగాణ. ఇంటర్ ద డ్రాగన్ అంటూ ప్రైవేట్ కాలేజీల్లో 50% ఫీజులు పెంచేశారన్న వార్తనిచ్చారు. లిక్కర్ కేసులో కవితే సూత్రధారి పాత్రధారిని సిబిఐ ఆరోపిస్తోంది. ఎవరా పెద్ద సారు? వేణుమాధవ్ కిడ్నాప్ కేసులో రాధాకిషన్రావు చెప్పిన వ్యక్తి ఎవరు అంటూ స్టోరీ ఇచ్చారు. తొలుత జాప్యం, తర్వాత ఎన్నికల కోడ్, ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏడాది చివరిలోనే. గ్రేటర్లో 22 లక్షలకు పైగా 15 ఏళ్లు దాటిన వాహనాలతో కాలుష్యం పెరిగిపోతుందంటూ మరో కథనాన్ని ఇచ్చారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. యథాప్రకారం ఈనాడు రామోజీరావు, ఈనాడు సిబ్బంది జగన్ ప్రభుత్వం పైన, వైసీపీ పైన అనేక మోసపూరిత కథనాలతోటి నింపేశారు. తాగారు, తాగించారు అంటూ కొన్ని వార్తలు, అలాగే ప్రచురించారు. టీడీపీకి అనపర్తి, బీజేపీకి తంబళ్లపల్లి, కూటమి సీట్లలో మార్పులు అంటూ ప్రాథమికంగా అంగీకరించారు, సూత్రప్రాయంగా అంగీకరించారని పత్రిక చెబుతోంది. కేసు వివరాలు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి, ఎంతకాలం ఏం చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించిందని మరో వార్తనిచ్చారు. ఈనాడు తెలంగాణ. రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బ్యానర్గా ఇచ్చింది. అక్కడేమో జగన్కి వ్యతిరేక వార్తలను బ్యానర్లుగా చేస్తారు, ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలమైన వార్తల్ని బ్యానర్లుగా ఇస్తుంటారు. ఈనాడు ద్వంద్వ వైఖరికి ఇదొక ఉదాహరణ. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్. నేడు చేవెళ్లలో కేసీఆర్ సభ. కృష్ణా పోర్టు త్రిసభ్య కమిటీ భేటీ హాట్గా సాగింది. పసిడి పరుగులు, వెండి మెరుపులు అంటూ బంగారం వెండి ధరల పెరుగుదలపై స్టోరీ ఇచ్చారు. నమస్తే తెలంగాణ. చేవెళ్ల నుంచి శంఖారావం అంటూ కేసీఆర్ ఇవాళ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇక సుధీర్ కుమార్ను వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. బీసీలకు దమ్ముంటే చేవెళ్లలో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి అని అంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరో వార్తనిచ్చారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తానని చెప్పలేదని, వరంగల్లో కడియం కావ్యపై వ్యతిరేకత నిజమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వెలుగు. రైతులను మోసం చేస్తే సహించమని, వడ్లను తక్కువ ధరకు కొంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 2015 నుంచే రేవంత్పై నిఘా అంటూ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మరో వార్తనిచ్చారు. వారణాసి ఆలయంలోని పోలీసులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ను యోగి సర్కార్ నిర్ణయించింది. ధోతి, కుర్తా, రుద్రాక్షమాల, మహిళా పోలీసులకు సల్వార్ కుర్తాల్లో విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రభ. నాడు వైఎస్కి కేవీపీ, నేడు జగన్కు సజ్జల అంటూ ఈ ఇద్దరు అంటూ ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. అంతరిక్షంలో తొలి తెలుగు టూరిస్టుగా విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర స్పేస్లోకి అంతరిక్షంలోకి వెళ్తున్నారు. రిటైర్మెంట్కు 61 ఏళ్ళు, 33 ఏళ్ల సర్వీస్ ప్రతిపాదన ఒట్టిదేనన్న కథనాన్ని ఆంధ్రప్రభ తెలంగాణ నేషన్ ఇచ్చింది. అంబేద్కర్ తిరిగొచ్చిన రాజ్యాంగాన్ని మార్చలేని ప్రధాని మోడీ అని నాగ్పూర్ సభలో అన్నారు. వార్త. రాష్ట్రంలోని ప్రతి నగరంలో హైటెక్ నిర్మిస్తామని సీఎం జగన్ గతంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలను ఎత్తిచూపి ఎక్కడైనా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నార్కో అనాలిసిస్ తాను సిద్ధమని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కూడా రెడీయా అని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇంగ్లీష్ పత్రికలు చూస్తే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి విజయావకాశాలున్న, ఇండియా కూటమితో గట్టి పోటీ ఉంటుందని సిడిఎస్ లోక్నీతి ప్రీ పోల్ సర్వే చెబుతోందని హిందూ తెలిపింది. రామేశ్వరం కేఫ్ బాంబ్ పేలుడు ఘటనల కేసులో ప్రధాన నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖంగా ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా ఇస్తామని ప్రధాని మోడీ
చెప్పారు. అధికారంలోకి వస్తే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ అంటున్న వార్తను డక్కన్ క్రానికల్ ఇచ్చింది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తున్న వార్తల నేపథ్యంలో ఆ రెండు దేశాలకు భారతీయులు వెళ్లొద్దని భారత విదేశాంగ శాఖ చేసిన సూచనలను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది.